ఎందుకమ్మా అందరి ముందు బ్యాడ్ అవుతావు? ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఏమవుతుంది? పోనీ పలానా కారణం ఉంది, అందుకే వెళ్ళొద్దు అంటున్నానని ఒక్క కారణం చెప్పు, నేను ఆగిపోతాను. కారణం ఉంటే ఈ పాటికి బావురు కప్పలా నోరు తెరిచి గోల చేసేది శౌర్య. ఉన్న ఒకే ఒక్క కారణం ఏంటంటే కళ్యాణి ఆనందంగా ఉండకూడదు, అంతే. అమ్మా, నేను కళ్యాణి వెళ్తున్నా. అక్కడ పూజ బొమ్మల కొలు అవ్వగానే వచ్చేస్తాం. కళ్యాణి పద. ఏంట్రా ఇంకా పూలు కట్టడం అవ్వలేదా? అయిపోతుంది అయ్యగారు, 10 నిమిషాలు అంతే. ముహూర్తం సమయం దాకా చేయకుండా తొందరగా కానీరా, అవతల అతిథులు వస్తున్నారు. అలాగే అయ్యగారు. అల్లుడు, ఎప్పుడు ఆ ఫోన్లో ఉండిపోతావేంటి? మన ఇంట్లో పని కదా, నువ్వే హడావిడి చేయాలి, పని వాళ్ళతో పని చేయించాలి. తయారుగా తినడానికి వచ్చిన వాళ్ళు తీరిగ్గా కూర్చుంటారు కానీ ఒళ్ళెందుకు వచ్చుతారండి? రాజమ్మ, పండగ పూట నువ్వు మొదలు పెట్టకో. నువ్వెళ్ళి అమ్మవారికి నైవేద్యాలు ప్రసాదాలు ఎంతవరకు వచ్చాయో చూడుపో. మీ అత్తయ్య మాటలు పట్టించుకోగలడు. ఒకసారి పంతులు గారికి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. అలాగే మోయ. నాన్నా, ఎలా ఉన్నా నీ డ్రెస్ లో? నీకేంటమ్మా బంగారం, నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు. నువ్వెప్పుడు ఇలానే అంటావు. బావా, నీ స్టైల్లో చెప్పు, ఎలా ఉన్నాను? నీ రూపం మర్చిపోలేని జ్ఞాపకం. నీ మాట కోయిల పాటలా ఉంటుంది. నీ అడుగుల శబ్దాలు జలపాతాల సవ్వడిలా ఉంటుంది. నీ నవ్వు చల్లని వెన్నెల, నీ మనసు స్వచ్ఛమైన పాలకడలి. మొత్తానికి మావయ్య చెప్పినట్టు మహాలక్ష్మిలా ఉన్నావు. థ్యాంక్ యూ బావా. మహా, ఏంటి చిన్నపిల్లలా? పూజ ఏర్పాట్లు చూడుపో. సరే నాన్నా. నమస్తే నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కళ్యాణమ్మ గారు బొమ్మల కొలువు కోసం బొమ్మలు పంపించారండి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే అంకుల్. అవునా, కళ్యాణి గారు శౌర్య గారు రాలేదా? వస్తున్నారయ్యా, ముందు బొమ్మలు తీసుకెళ్ళమన్నారు. ఓ అవునా, సంతోషం. త్వరగా సిద్ధం చేయమ్మా. అలాగేనండి. అటువైపు తొందరగా సిద్ధం చేయమ్మా. అలాగేనయ్యా. రాజమ్మా, రాజమ్మా, అబ్బబ్బా, ఏంటండి? కళ్యాణి గారు శౌర్య గారు ఇద్దరు వస్తున్నారు. వారికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు రాకూడదు. ఇద్దరికి కొత్త బట్టలు పెట్టాలి, గుర్తుంది కదా? గుర్తుందండి, మీరు కంగారు పడకండి. మావయ్య, వెళ్ళొస్తాం. అలాగేనమ్మా, జాగ్రత్త. ఏంటి నానమ్మా అలా చూస్తున్నారు? మీ ఇద్దరిని ఇలా చూడాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఇప్పటికి నా కోరిక నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కళ్యాణి బయటికి వెళ్తున్నారు. అక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు. మోక్ష కాకలేస్తే ఇబ్బంది పడతావు. నువ్వు వచ్చేదాకా మేం చూసుకుంటానులే. బాబునిటివ్వు. నన్నే నా కొడుకు చేత తిట్టిస్తారు కదూ, మిమ్మల్ని ఆనందంగా ఎందుకుండనిస్తాను? అవును కళ్యాణి, అంతమందిలోకి తీసుకెళితే
బాబుకు దిష్టి తగులుతుంది. ఆగు. బాబటు వెళ్తే మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వీల్లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును శౌర్య, వాడు వాళ్ళ చేతుల్లోకి వెళ్తే పాలు తాపకుండా మనుషుల్ని మాయ చేయడాలు నేర్పిస్తారు. మెల్లగా వాణ్ణి వాళ్ళ దారిలోకి తిప్పుకొని నా మాట నువ్వు వినకుండా ఎలా చేస్తున్నారో అలాగే నీ మాట నీ కొడుకు వినకుండా చేస్తారు. వాడికి ఊహ కూడా తెలియదమ్మా. ఎందుకు అమ్మమ్మ వాళ్ళని అలా అంటావు? నేను వాళ్ళనే అనటం లేదురా, వాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్నాను. అందరూ నీలా ఉండరు దమయంతి. నీకు తప్ప ఈ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమ పంచటమే తెలుసు. ఇదంతా డిస్కషన్ ఎందుకు దమయంతి? ఇప్పుడేంటి, బాబుని అత్తయ్య వాళ్ళకి ఇవ్వద్దు అంటావు అంతేగా? అవును. సరే అయితే అమ్మా కళ్యాణి, బాబుని మీ అత్తయ్యకి ఇవ్వమ్మా. మీరొచ్చేదాకా మీ అత్తయ్య ఆడిస్తుంది, బాబుని చూసుకుంటుంది. సరేనా దమయంతి? ఈయనొకడు నన్ను ఇబ్బంది పెట్టడానికే ఉంటాడు. ఇప్పుడు నేను బాబుని చూసుకోను అంటే శౌర్య మళ్ళీ నన్నే తిడతాడు. ఏంటి, ఏం మాట్లాడావు? ఏం మాట్లాడను? ఇలా ఇరికించాక వాణ్ణి చూస్తుంటేనే నాకు కంపరం. కళ్యాణి, మౌనంగా ఉంది అంటే మీ అత్తయ్య ఒప్పుకున్నట్టే. బాబు నీవు థ్యాంక్స్ అమ్మా. ఫస్ట్ టైం నువ్వు బాబుని చేతుల్లోకి తీసుకున్నావు. ఈరోజు చాలా మంచి రోజు అయి ఉంటుంది. కళ్యాణి పద. అలాగే ఆఫీసర్. అనుపమా, నైవేద్యం సిద్ధమైందేమో చూడు. అలాగే అమ్మా. రేయ్, నిన్ను నా చేత్తో ఎత్తుకుంటానని కల్లో కూడా ఊహించలేదురా. మీ అమ్మ షికార్లోకి వెళ్తే నేను నిన్నాడించాలా? జరగని పని. కనీసం పాలు కూడా పట్టను. నీ ఏడుపు చూసి వీళ్ళు మీ అమ్మకి ఫోన్ చేసి మరీ పిలిపించాలి. అయ్యో దమయంతి, అనుపమా, అనుపమా, అనుపమా. అమ్మా, 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 బాబు, 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 అనుపమా.
ఆఫీసర్ 1 మినిట్, ఫోన్ మర్చిపోయాను. అయ్యో, నేను కూడా వ్యాలెట్ మర్చిపోయాను. సరే పదండి. అమ్మమ్మా, నానమ్మా, ఏమైంది? అమ్మా ఏమైందమ్మమ్మా? అమ్మా శివ, ఏమైందమ్మా శివ? నానమ్మా, పడుకుందురా అమ్మమ్మ, కూర్చో. డాక్టర్ గారు వస్తున్నారా? వస్తున్నారు బావా. ఒకసారి కాల్ చేయి. అలాగే. ఆ శివయ్య నిన్ను పంపించాడు అనుపమా, లేకపోతే బాబు బాబు. అమ్మా, బాబుకి ఏం కాలేదు కదమ్మా, బాధపడుకో. నీకెలా ఉంది? వీణ్ణి కాపాడి నాకు ప్రాణాలు పోసావు అనుపమా. వీడికి ఏమైనా అయి ఉంటే నా కళ్ళ ముందే ఇలా జరిగింది, నేనేం చెయ్యలేకపోయానని జీవితాంతం బాధపడుతూ ఉండాల్సి వచ్చేది అనుపమా. కళ్యాణి, అమ్మా, రక్తం. ఏంటి రక్తం? ఏం లేదులే శౌర్య, వదిలే. నానా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. హా, సరే. పర్లేదులే శౌర్య. ఏంటమ్మా? చిన్న తెప్పేలే శౌర్య, గోడ ఎదురు పొడుచుకుందంతే. ఇంతలా రక్తం వస్తుంటే చిన్నదంటావేంటమ్మా? మహి
ఇంత అందమైన బొమ్మలు ఎక్కడి నుంచి తెప్పించారు? వీళ్ళకేంటే కోటీశ్వర్లు తలుచుకుంటే కొండ మీది కోతినైనా తీసుకొచ్చి కూర్చోబెడతారు. బాగా చెప్పావు. వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుంటారు. మీరనుకున్నట్టు వేరే రాష్ట్రాల నుంచేం తెప్పించలేదు. పక్క ఊరు పోచంపల్లి నుంచి తెప్పించాం. అబద్ధాలు చెప్పకు మహా. మహా చెప్పింది నిజమేనమ్మా. పోచంపల్లిలో కళ్యాణి అనే అమ్మాయి ఇవన్నీ తయారు చేసింది. ఇవన్నీ తయారు చేసింది ఒక్క అమ్మాయా? అందుకే వాళ్ళను రమ్మని పిలిచారు. అలాంటి అమ్మాయిని, ఆ అమ్మాయి కళని అభినందించడం కూడా మనకు వరం లాంటిదేనమ్మా. అవును అంకుల్, ఆ అమ్మాయిని మాకు చూడాలనుంది. తప్పకుండా. హార్ట్ దగ్గర ఇంకా పెయిన్ ఉందా మేడం? కొద్దిగా. సడన్ గా దేని గురించో భయపడ్డారు. బీపీ రేజ్ అవడం వల్ల హార్ట్ దగ్గర పెయిన్ వచ్చింది. అసలే మీరు హార్ట్ పేషెంట్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శౌర్య, ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. ఓకే శౌర్య, నేను వెళ్ళొస్తాను. డాక్టర్, మా అమ్మ కాలుకి దెబ్బ తగిలింది. చిన్న తెప్పే సౌర్య. ఇంకేం మాట్లాడకమ్మా, కూర్చో. చూడండి డాక్టర్. కూర్చోండి మేడం. అమ్మా కూర్చో. బ్లడ్ చాలా పోతుంటే ఫస్ట్ ఎయిడ్ చేశాను. చాలా పెద్ద దెబ్బే తగిలింది. అయినా ఇలా ఎలా తగిలింది అనుపమ గారు? మా బాబు కింద పడబోతుంటే నానమ్మ అమ్మ పట్టుకోవాలని చూశారు డాక్టర్. ఈ ప్రాసెస్లో నానమ్మ గోడ దాటి వెళ్ళలేక పడిపోయింది. అమ్మకి ఆ గోడ తగిలేలా అయ్యింది. ఇంతలా ప్రేమించే వాళ్ళుంటే ఎవ్వరికీ ఏమీ జరగదు. ఈ టాబ్లెట్స్ అనుపమ గారికి. అలాగే డాక్టర్. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, మంచినీళ్ళు తీసుకురాను? వద్దు. వీడేంటి అలా చూస్తున్నాడు? బాబునెందుకు సోఫాలో పడేశావమ్మా అని నా చెంపలు వాయించాడు కదా.